శ్రీ అమ్మయంగేర్ అయ్యప్పన్, వృత్తిపరంగా శ్రీదేవి అని పిలుస్తారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. భారతీయ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ గా పేర్కొనబడింది. ఆమె జాతీయ చలనచిత్ర అవార్డు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు సహా పలు ప్రశంసలను అందుకుంది. అవార్డ్స్ సౌత్, 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 1 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ మరియు 1 నంది అవార్డు. శ్రీదేవి కెరీర్ 50 సంవత్సరాలకు పైగా విస్తృతమైన కళా ప్రక్రియలలో విస్తరించింది. ఆమె తన నిరాడంబరమైన మరియు అంతర్ముఖమైన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ చురుకైన మరియు బహిరంగంగా మాట్లాడే వ్యక్తిత్వం, తరచుగా దృఢ సంకల్పం గల స్త్రీలను పోషిస్తుంది. 2013లో శ్రీదేవి దేశంలోని 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించారు. 2013లో నిర్వహించిన CNN IBN జాతీయ పోల్లో ఆమె 100 సంవత్సరాలలో భారతదేశపు గొప్ప నటి గా ఎంపికైంది. శ్రీదేవి తన 4 ఏళ్ల వయస్సులో 1967 తమిళ చిత్రం కందన్ కరుణైలో బాల్యంలోకి ప్రవేశించింది మరియు మా తిరుముగం యొక్క 1969 పౌరాణిక తమిళ చిత్రం తునైవన్లో చిన్నతనంలో ప్రధాన పాత్రలు పోషించడం ప్రారంభించింది. 1976లో 13 సంవత్సరాల వయస్సులో తమిళ చిత్రం మూండ్రు ముడిచులో ఆమె తెరపై పెద్దగా మొదటి పాత్ర వచ్చింది. 16 వయత్తినిలే, సిగప్పు రోజక్కల్, 16 ఏళ్ల వయసు, వరుమైన్ నిరం శివప్పు, మీండుం కోకిల వంటి చిత్రాలలో పాత్రలతో ఆమె త్వరలోనే దక్షిణ భారత చలనచిత్ర ప్రముఖ మహిళా తారగా స్థిరపడింది. ప్రేమాభిషేకం, వాజ్వే మాయం, మూండ్రం పిరై, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి మరియు క్షణక్షణం. హిందీ చలనచిత్రంలో శ్రీదేవి నటించిన మొదటి పాత్ర నాటక చిత్రం సోల్వా సావన్తో వచ్చింది మరియు ఆమె యాక్షన్ చిత్రం హిమ్మత్వాలాకి విస్తృత గుర్తింపు పొందింది. మవాలి, జస్టిస్ చౌదరి, తోహ్ఫా, మక్సద్, మాస్టర్ జీ, కర్మ, మిస్టర్ ఇండియా వంటి అనేక విజయాలతో ఆమె ప్రముఖ హిందీ చలనచిత్ర నటిగా అవతరించింది. వక్త్ కి ఆవాజ్ మరియు చాందిని, సద్మా, నగీనా, చాల్బాజ్, లంహే, ఖుదా గవా, గుమ్రా, లాడ్లా మరియు జుదాయి చిత్రాలలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. కొంత విరామం తరువాత ఆమె టెలివిజన్ సిట్కామ్ మాలిని అయ్యర్లో టైటిల్ రోల్ పోషించింది. కామెడీ, డ్రామా ఇంగ్లీష్తో శ్రీదేవి చలనచిత్ర నటనకు తిరిగి వచ్చారు మరియు థ్రిల్లర్ మామ్లో ఆమె 300లో మరియు చివరి సినిమా పాత్రను పోషించారు. ఆమె 2 ప్రదర్శనలకు ప్రశంసలు పొందింది మరియు రెండోదానికి మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఫిబ్రవరి 24, 2018న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఆమె అతిథి గదిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయి కనిపించింది. ఆమె మరణ వార్త భారతీయ మరియు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఆమె సినీ నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకుంది. ఆమెకు 2 కుమార్తెలు, నటీమణులు జాన్వీ మరియు ఖుషీ కపూర్ ఉన్నారు. జీవితం మరియు వృత్తి. 1963 నుండి 1975 ప్రారంభ సంవత్సరాలు మరియు పని. శ్రీదేవి 1963 ఫిబ్రవరి 13న భారతదేశంలోని నేటి తమిళనాడులోని శివకాశి సమీపంలోని మీనంపట్టి గ్రామంలో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి దంపతులకు శ్రీ అమ్మయంగేర్ అయ్యప్పన్గా జన్మించారు. ఆమె తండ్రి తమిళనాడులోని శివకాశికి చెందిన న్యాయవాది కాగా తల్లి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందినది. శ్రీదేవి మాతృభాష తెలుగు మరియు ఆమె తమిళంలో నిష్ణాతులు. ఆమెకు 1 సోదరి మరియు 2 సవతి సోదరులు ఉన్నారు. స్కూల్, కాలేజీ లైఫ్కి వెళ్లకుండానే ఓడిపోయాను, కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి గ్యాప్ లేకుండా పనిచేశాను. బాలనటుడి నుంచి నేరుగా హీరోయిన్కి వెళ్ళాను. ఆలోచించే సమయం లేదు, దానికి నేను కృతజ్ఞుడను. శ్రీదేవి, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, 2013. శ్రీదేవి 1967లో తమిళ చిత్రం కందన్ కరుణైలో 4 ఏళ్ల వయసులో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత తునైవన్లో యువ మురుగ పాత్రను పోషించింది. శ్రీదేవి 1970లో వచ్చిన మా నాన్న నిర్దోషి చిత్రంతో బాలనటిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మలయాళంలో పూంపట్టాలో బేబీ శ్రీదేవి నటనకు ఆమెకు ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. కందన్ కరుణై, నామ్ నాడు, ప్రార్థనై, బాబు, బడి పంతులు, బాల భారతం, వసంత మాళిగై మరియు భక్త కుంబర చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమె కెరీర్లో అత్యంత ప్రసిద్ధ చిత్రాలు. 1972లో
కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన రాణి మేరా నామ్తో శ్రీదేవి బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా రంగప్రవేశం చేసింది. ఆమె జూలీ చిత్రంలో కూడా కనిపించింది. ఇందులో ఆమె కథానాయిక లక్ష్మికి చెల్లెలుగా నటించింది. తిరుమాంగళ్యం, కందన్ కరుణై మరియు ఆది పరాశక్తి చిత్రాల్లో జయలలితతో కలిసి నటించింది. 1976 నుండి 1982 దక్షిణ భారతదేశంలో విజయం. తెలుగులో శ్రీదేవి ప్రధాన పాత్రల్లో కొండవీటి సింహం, క్షణక్షణం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు మరియు బొబ్బిలి పులి ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక మరియు ప్రేమ కానుక వంటి సినిమాల్లో, అలాగే కృష్ణతో కలిసి కంచు కాగడ, కలవారి సంసారం, అడవి సింహాలు, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు, ఘర్రాయి దొంగ, వాహరరాయ దొంగ, ఘరారాయి దొంగ వంటి చిత్రాలలో నటించింది. కోటిగాడు, పచ్చని కాపురం, మకుటం లేని మహారాజు, రామరాజ్యంలో భీమరాజు, జయం మనదే, సమాజానికి సవాల్, మామా అల్లుళ్ళ సవాల్, రామ్ రాబర్ట్ రహీం మరియు ఖైదీ రుద్రయ్య. ఆమె చిరంజీవితో జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పి పరశురాంలలో నటించింది. 1992 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన క్షణక్షణంలో వెంకటేష్ సరసన ఆమె నటన ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, తెలుగు మరియు ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకుంది. ఆమె తెలుగు సూపర్ స్టార్ కృష్ణతో అత్యధిక తెలుగు సినిమాల్లో నటించింది. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మూండ్రు ముడిచులో శ్రీదేవి తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆమె కమల్ హాసన్ మరియు రజనీకాంత్లతో అనేక చిత్రాలతో దానిని అనుసరించింది. శ్రీదేవి 1977లో విడుదలైన మొదటి చిత్రం గాయత్రి, ఆ తర్వాత కవిక్విల్ మరియు 16 వయత్తినిలే. ఇందులో ఆమె తన ఇద్దరు ప్రేమికుల మధ్య చిక్కుకున్న యువతి పాత్రను పోషించింది. ఆమె 1978లో సినిమా యొక్క తెలుగు రీమేక్ 16 ఏళ్ల వయసులో కూడా నటించింది. ఆమె తదుపరి ముఖ్యమైన చిత్రాలలో భారతి రాజా యొక్క సిగప్పు రోజులు, ఎస్.పి. ముత్తురామన్ ప్రియ, కార్తీక దీపం, జానీ, వరుమైన్ నిరం శివప్పు మరియు ఆకలి రాజ్యం ఉన్నాయి. ఆమె ఎన్.టి. రామారావుతో కలిసి వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి మరియు ఆటగాడు చిత్రాల్లో నటించింది. ఆమె శివాజీ గణేశన్తో కలిసి సందిప్పు, కావరి మాన్ మరియు శ్రీలంకలో చిత్రీకరించిన కోప్రొడక్షన్ పైలట్ ప్రేమ్నాథ్లో నటించింది. శ్రీదేవి హున్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన భక్త కుంబరతో కన్నడలో బాలనటిగా అరంగేట్రం చేసింది. కన్నడలో బాలనటిగా ఆమె ఇతర చిత్రాలలో బాల భారతం మరియు యశోద కృష్ణ ఉన్నాయి. ఆమె ఏ.వి. శేషగిరిరావు దర్శకత్వం వహించిన హెన్ను సంసాರದ కన్నులో కూడా ఒక భాగం. ఎస్.పి. ముత్తురామన్ నిర్మించిన ప్రియలో అంబరీష్ సరసన శ్రీదేవి కూడా నటించింది. ఆమె 1969లో కుమార సంభవంతో బాలనటిగా మలయాళ చిత్రాలలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఐ.వి. శశి యొక్క అభినందనం, 1976లో ఎన్. శంకరన్ నాయర్ దర్శకత్వం వహించిన తులవర్షం, మరియు కమల్ హాసన్తో కలిసి తమిళ చిత్రం పెన్నై నంబుంగల్కి రీమేక్ అయిన ఎం. మస్తాన్ యొక్క కుట్టవం శిక్షయం ప్రధాన కథానాయికగా ఆమె ప్రముఖ మలయాళ చిత్రాలు. ఆమె తరువాత మలయాళంలో విడుదలైన ఆ నిమిషం, అంగీకారం మరియు సత్యవాన్ సావిత్రి వంటి చిత్రాలలో పి.జి. విశ్వంబరన్ దర్శకత్వం వహించింది. 1981లో ఆమె తమిళ చిత్రం మీండుం కోకిలలో నటించింది. అది ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. తమిళం. 1982లో శ్రీదేవి మూండ్రం పిరాయ్లో రెట్రోగ్రేడ్ మతిమరుపుతో బాధపడుతున్న మహిళగా నటించింది మరియు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె కమల్ హాసన్తో కలిసి 27 భాషల్లో సినిమాల్లో నటించింది. 1983 నుండి 1986 హిందీ సినిమా అరంగేట్రం మరియు విజయం. శ్రీదేవి 1979లో సోల్వా సావన్లో హిందీ చిత్రాలలో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. 4 సంవత్సరాల తర్వాత హిమ్మత్వాలాకి రీమేక్ లో జితేంద్ర సరసన నటించేందుకు సంతకం చేసింది. ఈ చిత్రం 1983లో విడుదలైంది మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది బాలీవుడ్లో శ్రీదేవిని స్థాపించింది. ఆమె డ్యాన్స్ నంబర్ 'నైనోన్ మే సప్నా', రెడిఫ్ 'నైనోన్ మే సప్నా'లో చాలా ఫ్రేమ్లలో వాటర్ పాట్లు ఆధిపత్యం వహించి ఉండవచ్చు, కానీ శ్రీదేవి బెజ్వెల్ దుస్తులు మరియు తలపాగాలు షోను దొంగిలించాయి అని రెడిఫ్ పేర్కొంది.
ఆమె తోఫాను అనుసరించింది. ఇది 1984లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రం. ఈ చిత్రం శ్రీదేవిని బాలీవుడ్లోని ప్రముఖ నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ ఆమెను నిస్సందేహంగా 1గా ప్రకటించింది. కవర్ జీతేంద్ర, శ్రీదేవి జంటగా 16 చిత్రాలలో నటించారు. వాటిలో హిమ్మత్వాలా, జానీ దోస్త్, జస్టిస్ చౌదరి, మవాలి, అకల్మండ్, తోఫా, బలిదాన్, ఔలాద్, సుహాగన్, ఘర్ సంసార్, ధర్మ్ అధికారి, సోనే పే సుహాగా విజయవంతమయ్యాయి మరియు ఆగ్ ఔర్ షోలా, హిమ్మత్ ఔర్ మెహనత్, సర్ఫరోష్ అపజయాలు. అయితే సద్మా శ్రీదేవికి విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆమె తమిళ చిత్రం మూండ్రం పిరై యొక్క రీమేక్, సద్మా ఐ డీవా యొక్క బ్లాక్బస్టర్లు కాని 10 తప్పక చూడవలసిన సినిమాల జాబితాలో చేర్చబడింది. మతిమరుపుతో బాధపడుతున్న చిన్నారి మహిళగా శ్రీదేవి నటనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆమె ప్రముఖ కెరీర్లో ఒక మైలురాయిగా పేర్కొంది. శ్రీదేవి మిడ్ డే యొక్క బాలీవుడ్ నటులు పోషించిన ఛాలెంజింగ్ రోల్స్ జాబితాలో కూడా కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనను తన అత్యుత్తమ ప్రదర్శనగా అభివర్ణించారు. 2012లో ఇంగ్లీష్లో శ్రీదేవి సహనటుడు ఆదిల్ హుస్సేన్, సద్మాలో శ్రీదేవిని చూసిన తర్వాత తాను నటికి అభిమానిగా మారినట్లు వెల్లడించాడు. శ్రీదేవి, కమల్ హాసన్ జంట CNN-IBN 2012 సెల్యులాయిడ్లో గొప్ప శృంగార జంటల జాబితాలో కూడా కనిపించింది. ఈ చిత్రం శ్రీదేవికి ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్ఫేర్ నామినేషన్ను సంపాదించిపెట్టింది. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జునతో కలిసి ఆఖరి పోరాటం, ఖుదా గవా మరియు గోవిందా గోవిందా చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఆమె ధర్మేంద్ర మరియు అతని కుమారుడు సన్నీ డియోల్ ఇద్దరికీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. నయా కదం, మక్సద్, మాస్టర్జీ మరియు నజరానా వంటి చిత్రాలలో రాజేష్ ఖన్నాతో శ్రీదేవి విజయవంతమైన జంటగా నటించింది. 1986లో నాగినా అనే స్నేక్ ఫాంటసీ వచ్చింది. ఇందులో శ్రీదేవి ఆకారాన్ని మార్చే మహిళగా నటించింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ ఇండియా శ్రీదేవి వివాదరహిత 1గా నిలిచిందని పేర్కొంది. ఇది యాహూ ద్వారా ఉత్తమ పాము ఫాంటసీ చిత్రాలలో ఒకటిగా కూడా పేరు పొందింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నాగినాను హిందీ సినిమా యొక్క టాప్ 10 స్నేక్ ఫిల్మ్లలో ఒకటిగా పేర్కొంది. శ్రీదేవి యొక్క క్లైమాక్స్ డ్యాన్స్ నంబర్ మెయిన్ తేరీ దుష్మన్ కూడా బాలీవుడ్లోని అత్యుత్తమ పాము నృత్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. దేశీ హిట్స్ దీనిని శ్రీదేవి యొక్క అత్యంత ప్రసిద్ధ డ్యాన్స్ నంబర్లలో ఒకటి. ఇప్పటికీ అభిమానులకు గూస్ బంప్లను ఇస్తుంది. 63 మరియు ఐ డీవా దీనిని సినిమా లెజెండ్స్ యొక్క అంశాలుగా అభివర్ణించింది. అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్ర వంటి పురుష తారలకు ప్రత్యర్థిగా 1980లలో అతిపెద్ద మహిళా తారగా శ్రీదేవి స్థానాన్ని స్థాపించిన చిత్రంగా నగీనా ఘనత పొందింది. నగీనాతో పాటు 1986లో సుభాష్ ఘై యొక్క మల్టీ స్టారర్ కర్మ మరియు ఫిరోజ్ ఖాన్ యొక్క జాన్బాజ్లో కూడా శ్రీదేవి బాక్సాఫీస్ హిట్లను అందించింది. CNN-IBN యొక్క బాలీవుడ్ బ్లాక్బస్టర్స్ ప్రకారం శ్రీదేవి యొక్క పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే జాన్బాజ్లో అతిథి పాత్రలో కనిపించినప్పటికీ ఆమె చిత్ర ప్రధాన హీరోయిన్ డింపుల్ కపాడియాను పూర్తిగా కప్పివేసింది. 1987 నుండి 1991 సూపర్ స్టార్డమ్. శ్రీదేవి అనిల్ కపూర్ సరసన సైన్స్ ఫిక్షన్ చిత్రం మిస్టర్ ఇండియాలో గూఫీ క్రైమ్ జర్నలిస్ట్గా నటించడం ద్వారా నాగినా విజయాన్ని అనుసరించింది. దీనిని రీడిఫ్ ఆ కాలంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా అభివర్ణించింది. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. ఇది సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిట్లలో ఒకటిగా నిలిచింది మరియు హిందుస్థాన్ టైమ్స్ హిందీ సినిమా యొక్క టాప్ 10 దేశభక్తి చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చిత్రానికి MS ఇండియా అని పేరు పెట్టాలని ట్రేడ్ ప్రముఖంగా చమత్కరిస్తున్నప్పుడు రీడిఫ్ కూడా శ్రీదేవి ఈ చిత్రంలో పూర్తిగా షో స్టీలర్ అని పేర్కొంది. శ్రీదేవి ఈ చిత్రంలో చార్లీ చాప్లిన్ని అనుకరించడం ఆమె చేసిన అత్యంత ఉల్లాసకరమైన చర్యగా టైమ్స్ ఆఫ్ ఇండియా వర్ణించింది. రిడఫ్ తన సూపర్ 6 కామిక్ హీరోయిన్స్ జాబితాలో శ్రీదేవిని కూడా కలిగి ఉంది. ఆమె మొబైల్ ముఖ కవళికలు జిమ్ క్యారీకి నిద్రలేని రాత్రులను అందించగలవు మరియు
కెమెరా ముందు పూర్తిగా నిరోధించబడకుండా ఉండటం ఆమె యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్. డబుల్ కొటేషన్ పాయింట్. ది టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీదేవి యొక్క మరపురాని సంఖ్యలలో ఒకటిగా పేర్కొనబడిన హవా హవాయి అనే డ్యాన్స్ నంబర్ కూడా నటికి ప్రసిద్ధి చెందిన మారుపేరుగా మారింది. కామెడీతో పాటు శ్రీదేవి కాతే నహిన్ కట్టే పాట వీడియోలో కనిపించింది. ఫిల్మ్ఫేర్ శ్రీదేవిని నిజంగా నీలిరంగు చీరలో దేవతగా అభివర్ణించింది. రిడఫ్ తన టాప్ 25 చీరల క్షణాల జాబితాలో కూడా ఈ పాటను కలిగి ఉంది. శ్రీదేవి తల నుండి కాలి వరకు కప్పుకున్నప్పటికీ శృంగారభరితంగా కనిపించే సామర్థ్యాన్ని ప్రశంసించింది. మిస్టర్ ఇండియా కోసం శ్రీదేవి 1.10 లక్షల రూపాయలు సంపాదించి అత్యధిక పారితోషికం పొందిన భారతీయ నటిగా నిలిచింది. మిస్టర్ ఇండియా విజయంతో శ్రీదేవి తన సమకాలీనులైన జయప్రద మరియు మీనాక్షి శేషాద్రిలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అని బాక్స్ ఆఫీస్ ఇండియా పేర్కొంది. 1989లో యష్ చోప్రా యొక్క రొమాంటిక్ మ్యూజికల్ సాగా చాందిని విడుదలైంది. ఇందులో శ్రీదేవి టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం 1989లో అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా అవతరించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా భారత చలనచిత్రంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది. ఈ చిత్రం శ్రీదేవి యొక్క అగ్రశ్రేణి మహిళా తారగా స్థానాన్ని పునరుద్ఘాటించింది. 1980లో ప్రధాన పాత్ర కోసం ఆమెకు 1.5 లక్షల రూపాయలు కూడా చెల్లించారు. హిందుస్థాన్ టైమ్స్ యష్ చోప్రా యొక్క టాప్ 5 హీరోయిన్స్ జాబితాలో ఆమె అగ్రస్థానంలో ఉండగా సిఎన్ఎన్ కూడా యష్ చోప్రా శ్రీదేవిని పరిపూర్ణ చాందినిగా చిరస్థాయిగా నిలిపింది అని చెబుతూ ఇదే జాబితాలో ఆమెకు మొదటి స్థానం ఇచ్చింది. ఇండియా టుడే మరియు ఎన్డీటీవీ కూడా ఆమెను అటువంటి జాబితాలో చేర్చాయి. ఈ చిత్రం శ్రీదేవిని దేశం యొక్క ప్రియురాలిగా స్థాపించిందని పేర్కొంది. ది ట్రిబ్యూన్ ఇలా రాసింది: లీనా దరూ శ్రీదేవి కోసం చాందినీ లుక్ ని రూపొందించినప్పుడు మళ్లీ విజేతగా నిలిచారు. ప్రతి వీధి మూలలో సల్వార్ కమీజ్ మరియు దుపట్టా విక్రయించబడింది. ఇది హీరోయిన్కు రిఫ్రెష్గా తక్కువ రూపాన్ని ఇచ్చింది. భారతీయ తెరపై చాలా అరుదుగా కనిపిస్తారు. శ్రీదేవి యొక్క డ్యాన్స్ నంబర్ మేరే హాథోన్ మే నవ్ నవ్ చూడియాన్ ప్రేక్షకులలో కూడా ప్రజాదరణ పొందింది మరియు ఆమె చలనచిత్రం యొక్క ప్రసిద్ధ టైటిల్ ట్రాక్కి కూడా తన గాత్రాన్ని అందించింది. అదే సంవత్సరం శ్రీదేవి స్లాప్స్టిక్ కామెడీ చాల్బాజ్లో కూడా నటించింది. ఇందులో ఆమె పుట్టుకతోనే విడిపోయిన కవల సోదరీమణులుగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిల్మ్ఫేర్ తన 80 ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిందీ సినిమా జాబితాలో ఆమె నటనకు 4 ర్యాంక్ ఇచ్చింది. శ్రీదేవి ముసిముసి నవ్వుల పట్ల మక్కువ మరియు అవసరమైనప్పుడు స్పష్టంగా కన్నీళ్లు పెట్టుకునే ఆమె సామర్థ్యం ఈ ప్రదర్శనలను పరిపూర్ణతకు మెరుగుపరుస్తాయి. హెల్ ఆమె సన్నీ డియోల్ మరియు రజనీకాంత్లను కనిపించేలా చేసింది. సినిమాలో సైడ్ కిక్స్ లాగా. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం బాలీవుడ్ హిట్ డబుల్ రోల్స్ ఇలా రాసింది: శ్రీదేవి నటన బాక్సాఫీస్ను షేక్ చేసింది. రిడఫ్ ఈ చిత్రాన్ని బాలీవుడ్లో 25 ఉత్తమ ద్విపాత్రాభినయాల కౌంట్డౌన్లో ప్రదర్శించింది. చాల్బాజ్ని చూసే వరకు మీరు గ్రహించలేనిది శ్రీదేవి స్పెక్ట్రమ్ యొక్క 2 చివరలను వర్ణించడంలో ఎంత అపురూపమైనది మరియు ఈ చిత్రం కిల్లర్ కామిక్ టైమింగ్తో నటిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది. చాల్బాజ్లో శ్రీదేవి నటన గురించి ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ దర్శకుడు పంకజ్ పరాశర్ మాట్లాడుతూ, ఆమె ఈ సినిమాతో తన రేంజ్ని నిరూపించుకుంది మరియు ఆ తర్వాత ఆమెకు ద్విపాత్రాభినయం చేయడం ద్వారా ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆమె స్లాప్ స్టిక్ రైన్ డ్యాన్స్ నా జానే కహాన్ సే ఆయి హై ది టైమ్స్ ఆఫ్ ఇండియాతో విజయవంతమైంది. దీనిని శ్రీదేవి క్లాసిక్గా వర్ణించారు. ఇక్కడ ఆమె తన చిలిపి వ్యక్తీకరణలు మరియు ఆమె బుగ్గలను ముద్దాడుతున్న వర్షపు బిందువులతో వావ్ అనిపించింది. శ్రీదేవి 1989లో చాందిని మరియు చాల్బాజ్ రెండింటికి ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటి నామినేషన్లు పొందారు, రెండోది గెలుపొందారు. ఝలక్ దిఖ్లా జా సీజన్ 5లో నటి మాధురీ దీక్షిత్తో శ్రీదేవి చోప్రా తన 1991 ఇంటర్ జనరేషన్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా లామ్హేలో శ్రీదేవిని నటించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిని యాష్ చోప్రా యొక్క టాప్ 10 చిత్రాల జాబితాలో చేర్చింది. దీనిని సమయం మరియు ప్రదేశం యొక్క సరిహద్దులను అధిగమించే ప్రేమగా వర్ణించగా,
రీడిఫ్ దీనిని చాలా తేలికగా అతని అత్యంత ఖచ్చితమైన చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. చోప్రా అంతర్దృష్టి, మనోహరమైన లంహేతో శృంగారభరితమైన తన స్వంత అన్వేషణలను అధిగమించాడు. ఆమె కెరీర్లో అత్యంత విశేషమైన చిత్రాలలో ఒకటిగా రెడిఫ్ ప్రశంసించబడింది. తరచుగా దాని సమయం కంటే ముందు సినిమాగా పరిగణించబడుతుంది. శ్రీదేవి జానపద నృత్యం మోర్ని బాగా మా కూడా విపరీతంగా మారింది మరియు హిందుస్థాన్ టైమ్స్ ద్వారా యష్ చోప్రా యొక్క టాప్ 5 పాటల లో స్థానం పొందింది. లంహే బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించింది, కానీ విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు సంవత్సరాలుగా కల్ట్ క్లాసిక్గా మారింది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ విమర్శకుడు రాచెల్ డ్వైర్ తన జీవిత చరిత్రలో చిత్రనిర్మాత చోప్రా యొక్క స్వంత ఇష్టమైన చిత్రం లంహే లో ప్రేక్షకులను తరగతి ప్రాతిపదికన విభజించారు. ఇది చాలా ప్రజాదరణ పొందింది. మెట్రోపాలిటన్ ఎలైట్స్ మరియు ఓవర్సీస్ మార్కెట్ ఇది ఈవెన్ను బ్రేక్ చేయడానికి అనుమతించింది, అయితే ఇది అశ్లీల నేపథ్యం అని భావించిన కారణంగా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రతిస్పందనను కలిగి ఉంది. ది హిందూ నివేదించింది, అన్సెస్ట్ యొక్క ఛాయలతో లంహే ఒక అల్లాడు కంటే ఎక్కువ మరియు పట్టణంలో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. అయితే శ్రీదేవి స్వయంగా రాజీవ్ మసంద్తో ఒక ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ విషయాన్ని గుర్తించినట్లు అంగీకరించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ రెడిఫ్ దాని వైఫల్యాన్ని సినిమా యొక్క విచిత్రమైన వివరించలేని క్షణాలలో ఒకటిగా అభివర్ణించడంతో లాంహే ఉత్తమ చిత్రం మరియు రెండవ ఉత్తమ నటి ట్రోఫీతో సహా 5 ఫిల్మ్ఫేర్ ట్రోఫీలను కైవసం చేసుకుంది. శ్రీదేవి ఈ చిత్రంలో ఆమె జనాదరణ పొందిన రాజస్థానీ కాస్ట్యూమ్స్ డిజైనర్ నీతా లుల్లా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్గా ఆమె మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. 1992 నుండి 1997 నిరంతర విజయం. 1992లో శ్రీదేవి అమితాబ్ బచ్చన్ సరసన ఖుదా గవా అనే పురాణ నాటకంలో నటించారు. నటి మళ్ళీ ఆఫ్ఘన్ యోధురాలు బెనజీర్ మరియు ఆమె కుమార్తె మెహందీగా ద్విపాత్రాభినయం చేసింది. మజార్ ఈ షరీఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువ భాగం చిత్రీకరించబడింది. ఇది కాబూల్లో 10 వారాల పాటు నిండిన సభలకు పరిగెత్తింది అని బీబీసీ నివేదించడంతో మంచి వ్యాపారం జరిగింది. ఖుదా గవా ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ జనాదరణ పొందింది మరియు 2001లో దేశంలో సినిమా హాళ్లను తిరిగి తెరిచిన తర్వాత చిత్రానికి చాలా డిమాండ్ ఉంది అని రెడిఫ్ నివేదించింది. ఖుదా గవా కోసం శ్రీదేవి పాత్ర కోసం 2.5 లక్షల రూపాయలు సంపాదించారు. ఫిల్మ్ఫేర్లో ఈ చిత్రం ఉత్తమ దర్శకుడి ట్రోఫీని కైవసం చేసుకోగా శ్రీదేవి ఉత్తమ నటిగా నామినేషన్ను పొందింది. 1992 నుండి 93లో జురాసిక్ పార్క్ నిర్మాణ సమయంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మరియు నిర్మాత స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు. అయితే శ్రీదేవి పాత్ర యొక్క స్థాయిని అంచనా వేసిన తరువాత ఆ ఆఫర్ను తిరస్కరించింది. ఆమె 1985 నుండి 1993 వరకు భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన నటి. శ్రీదేవి యొక్క భారీ బడ్జెట్ 1993 విడుదలైన రూప్ కి రాణి చోరోన్ కా రాజా భారతదేశంలో ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో శ్రీదేవి ఒక హాస్య సన్నివేశంలో తన మారువేషాన్ని ఏ నటి అయినా పోషించిన అత్యుత్తమ దక్షిణ భారత పాత్ర అని పిలిచారు. ఆమె తర్వాత 1993 థ్రిల్లర్ గుమ్రాలో సంజయ్ దత్ సరసన నటించింది. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ నటి హాంకాంగ్లో డ్రగ్స్ స్మగ్లింగ్లో తప్పుగా ఆరోపించబడిన గాయని పాత్రను పోషించింది. బోలిస్పైస్ తన శ్రీదేవి రెట్రోస్పెక్టివ్ లో ఇలా పేర్కొంది, మిగిలిన నటీనటుల నుండి గొప్ప ప్రదర్శనలు ఉన్నప్పటికీ గుమ్రా నిజంగా శ్రీదేవి చిత్రం. ఆమె స్త్రీ భావోద్వేగాలను మరియు దృఢత్వాన్ని గొప్ప స్థాయికి ఉదాహరణగా చూపగలిగింది. ఆమె నటనకు ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటిగా మరో ప్రతిపాదన వచ్చింది. 1994లో లాడ్లాలో వ్యాపార దిగ్గజం శీతల్ జైట్లీ పాత్రలో శ్రీదేవి మళ్లీ అనిల్ కపూర్తో జతకట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియాచే వర్ణించబడిన పాత్ర మొరటుగా, ఆధిపత్యంగా మరియు చాలా పోటీగా ఆమెకు ఫిల్మ్ఫేర్లో మరో ఉత్తమ నటి నామినేషన్ను తెచ్చిపెట్టింది. ఆమె 1996లో మలయాళంలో తన పునరాగమన చిత్రం భరతన్ యొక్క దేవరాగం ఒక ప్రేమకథలో ఆమె అరవింద్ స్వామి సరసన నటించింది.
పరిశ్రమ నుండి విరామం తీసుకునే ముందు శ్రీదేవి నటించిన చివరి ప్రధాన చిత్రం 1997లో విడుదలైన రొమాంటిక్ డ్రామా జుదాయి. అనిల్ కపూర్ మరియు ఊర్మిళ మటోండ్కర్లతో పాటు నటి డబ్బు కోసం విపరీతమైన దురాశగల గృహిణిగా నటించింది. ఆమె హంస పాట గురించి మాట్లాడుతూ విమర్శకుడు సుభాష్ కె. ఝా వ్రాస్తూ, శ్రీదేవి జుదాయిలో అత్యంత అద్భుతమైన హుర్రేని మాకు మిగిల్చింది. ఆమె డబ్బును చూసే హర్రిడాన్ పాత్రను అమ్మడం కోసం నేను లెక్కలేనన్ని సార్లు చూశాను. ఊర్మిళ మటోండ్కర్కి భర్త శ్రీదేవి తప్ప ఇంత అత్యుత్సాహంతో ఇంత దారుణమైన పాత్రను పోషించగలరా? బోలిస్ పైస్ ఇలా పేర్కొన్నాడు. ఆమె తన పాత్ర యొక్క దురాశ మరియు వ్యక్తిత్వాన్ని వింతైన స్థాయిలో వివరించడానికి తన మెరుగుపెట్టిన నటనా నైపుణ్యాలను ఉపయోగించింది. జుదాయి ఫిల్మ్ఫేర్లో శ్రీదేవికి 8వ ఉత్తమ నటి నామినేషన్ను పొందింది. 1996లో ప్రముఖ బాలీవుడ్ రాయల్టీ కపూర్ కుటుంబానికి చెందిన బోనీ కపూర్ను శ్రీదేవి వివాహం చేసుకుంది. 1996 నుండి 97 సంవత్సరాలలో ఆమె తల్లి మెదడు క్యాన్సర్ ప్రేరిత సమస్యలతో బాధపడుతోంది. 1997లో తన తల్లి మరణానంతరం శ్రీదేవి సినీ పరిశ్రమకు దూరమయ్యారు. 2004 నుండి 2018 పునరాగమనం, టెలివిజన్ అరంగేట్రం మరియు చివరి పాత్రలు. 2012లో అజిత్ కుమార్తో శ్రీదేవి ఇంగ్లీష్ సినిమా సెట్స్పై ఉంది. 6 సంవత్సరాల విరామం తర్వాత శ్రీదేవి క్లుప్తంగా సహారా సిట్కామ్ మాలిని అయ్యర్లో చిన్న తెరపైకి వచ్చారు. ఆమె జీనా ఇసి కా నామ్ హైలో మరియు టీవీ షో కబూమ్లో న్యాయనిర్ణేతగా కూడా కనిపించింది. 2007లో జరిగిన 52వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఆమె తన సంగీతానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రదర్శించింది. ఆమె ఆసియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ మరియు టెలివిజన్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు కూడా. సెప్టెంబర్ 19, 2009న శ్రీదేవి సోనీ టీవీ షో 10 కాదంలో కనిపించింది. మే 13, 2012న శ్రీదేవి స్టార్ ప్లస్ టాక్ షో సత్యమేవ జయతే. శ్రీదేవికి కూడా పెయింటింగ్పై మక్కువ పెరిగింది. మార్చి 2010లో ఆమె పెయింటింగ్స్ను అంతర్జాతీయ ఆర్ట్ వేలం హౌస్ విక్రయించింది. దానితో సేకరించిన డబ్బు విరాళంగా ఇవ్వబడింది. 2012లో ఇంగ్లీష్ ప్రీమియర్ షోలో శ్రీదేవి 15 సంవత్సరాల సినిమాకి దూరంగా ఉన్న తర్వాత శ్రీదేవి ఇంగ్లీష్లో నటించింది. ఇది నూతన దర్శకురాలు గౌరీ షిండే హెల్మ్ చేసిన కామెడీ డ్రామా. ఈ చిత్రంలో ఆమె శశి గాడ్బోలే అనే గృహిణిగా నటించింది. ఆమె తన భర్త మరియు కుమార్తె తన ఆంగ్ల నైపుణ్యాలను ఎగతాళి చేయడంతో ఇంగ్లీష్ మాట్లాడే కోర్సులో చేరింది. ఈ చిత్రం మరియు శ్రీదేవి నటనకు విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు లభించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిని 2012 యొక్క ఉత్తమ చిత్రాలలో సులభంగా ఒకటి మరియు శ్రీదేవి నటులకు ఒక మాస్టర్ క్లాస్. రీడిఫ్కు చెందిన రాజా సేన్ చిత్రం అన్ని విధాలుగా విజేతగా నిలిచింది. శ్రీదేవి తన పాత్రను చక్కగా తీర్చిదిద్దడంలో అద్భుతంగా ఉంది మరియు విమర్శకుడు సుభాష్ కె. ఝా మాట్లాడుతూ, శ్రీదేవి సమకాలీన నటీమణులను కూడా చక్కగా చేస్తుంది. వాటిని జోక్స్ లాగా చూడండి. మీరు ప్రతి సంవత్సరం కేవలం 2 సినిమాలు మాత్రమే చూస్తుంటే మీరు ఇంగ్లీష్ని 2 సార్లు చూసేలా చూసుకోండి. CNNIBNకి చెందిన రాజీవ్ మసంద్ రాశారు, శ్రీదేవి పూర్తిగా ఏమీ లేదు, ఇది వెచ్చగా మరియు గజిబిజిగా ఉంటుంది మరియు మీ ముఖంపై పెద్ద చిరునవ్వుతో ఉంటుంది. శ్రీదేవి ఏ మాత్రం మిస్ అవ్వదు. ఆమె నటన ఒక విజయం అని విమర్శకుడు అనుపమ చోప్రా జోడించారు. కోమల్ నహతా బాలీవుడ్ చరిత్రలో అత్యుత్తమ పునరాగమనం చేసి మైలురాయి నటనను ప్రదర్శించింది అని చెప్పింది. ఇంగ్లీష్ యొక్క అధిక విమర్శకుల ప్రశంసలు మరియు భారీ వాణిజ్య విజయంతో శ్రీదేవి వివాహం మరియు సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ మహిళగా విజయవంతంగా పునరాగమనం చేసిన ఏకైక నటిగా బాలీవుడ్లో నిలిచింది. గౌరీ షిండే ఫైనాన్షియల్ టైమ్స్ 2012 చూడాల్సిన 25 మంది భారతీయుల జాబితాలో ఆమెని చేర్చారు. ఆమె 2012లో రిడఫ్.com యొక్క బాలీవుడ్ యొక్క ఉత్తమ నటీమణుల వార్షిక జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వెబ్సైట్ ఇంగ్లీష్లో విశ్వసనీయమైన, ఎప్పుడూ మెలోడ్రామాటిక్గా ఉండే సాధారణ చిత్రం అని రాసింది మరియు శ్రీదేవి ఎల్లప్పుడూ టోన్ను సరైన రీతిలో జడ్జ్ చేస్తుంది. ఇది చిన్న నటీమణులు నేర్చుకోవలసిన ప్రదర్శన. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ పరిశోధనా సంస్థ అయిన వుక్లిప్ నిర్వహించిన మొబైల్ సర్వేలో 2012లో అత్యంత ఆరాధించబడిన బాలీవుడ్ నటిగా శ్రీదేవిని ప్రకటించారు.
ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటిగా ఆమె 9వ నామినేషన్తో సహా అనేక అవార్డులకు ఆమె నామినేట్ చేయబడింది. బాంబే టాకీస్ చిత్రంలో అప్నా బాంబే టాకీస్ పాట సమయంలో కనిపించిన తర్వాత శ్రీదేవి తమిళ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం పులిలో నటించారు. ఇది అంతకు ముందు ఆమె చివరి తమిళ చిత్రం. 2018లో ఆమె మరణం. జనవరి 2018లో హెచ్టీ స్టైల్ అవార్డ్స్లో శ్రీదేవి తన 300వ చిత్రంగా గుర్తించబడిన మామ్ పేరుతో తన హోమ్ ప్రొడక్షన్లో తదుపరి పాత్రను పోషించింది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో ఆమె తన కూతురిపై జరిగిన అత్యాచారానికి ప్రతీకారం తీర్చుకునే తల్లిగా నటించింది. తల్లిగా, కళాకారిణిగా తన పాత్ర ఆవేశంతో తాదాత్మ్యం చెందానని, చిత్రీకరణ సమయంలో సాధారణ స్థితిలో ఉండటం చాలా కష్టమని శ్రీదేవి అన్నారు. మామ్ జూలై 7, 2017న విడుదలై అత్యంత సానుకూల సమీక్షలను పొందింది. విమర్శకులు శ్రీదేవి నటనను విస్తృతంగా ప్రశంసించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ శ్రీదేవి, భారత సినిమాకి ఆమె ఎందుకు ప్రధాన పూజారి అని నిరూపిస్తుంది మరియు ఆమె ఒక పవర్ హౌస్ అని నిరూపించడానికి ఆమెకు ఒక మెలికలు లేదా చూపు మాత్రమే అవసరం మరియు అనేక సన్నివేశాలు ఉన్నాయి. అక్కడ ఉండటం ద్వారా లిఫ్ట్ అవుతుంది. ఆమె నటనకు శ్రీదేవి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది మరియు ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటి మరియు ఉత్తమ నటిగా నామినేషన్లు మరియు ఉత్తమ నటిగా స్క్రీన్ అవార్డును పొందింది. ఆమె మరణించే సమయంలో శ్రీదేవి రాబోయే చిత్రాల షూటింగ్లో లేదు మరియు ఆమె చివరిగా తెరపై కనిపించింది ఆనంద్ ఎల్. రాయ్ చిత్రం జీరోలో అతిథి పాత్రలో. శ్రీదేవి కరణ్ జోహార్ నిర్మించిన 2019 పీరియడ్ రొమాంటిక్ డ్రామా కలంక్పై సంతకం చేసింది. అయితే ఆమె మరణం కారణంగా ఆమె స్థానంలో మాధురీ దీక్షిత్ ఎంపికయ్యారు. ఆమె సంతకం చేసిన మరొక చిత్రం మలయాళం చిత్రం శ్రీ దేవరాగంలో అతిథి పాత్ర పోషించడం. ఇది శ్రీదేవి స్వంత 1996 చిత్రం దేవరాగం యొక్క సీక్వెల్. 2018లో ఆమె మరణం తర్వాత నిలిపివేయబడింది. వ్యక్తిగత జీవితం 1972 మరియు 1994 మధ్య కాలంలో శ్రీదేవి తన సినిమాల షూటింగ్ సమయంలో సినిమా సెట్స్కు ఎల్లప్పుడూ తన తల్లి రాజేశ్వరి లేదా ఆమె సోదరి శ్రీలతతో కలిసి ఉండేవారు. సంజయ్ రామసామి తన సోదరి శ్రీలతను 1989 నుండి వివాహం చేసుకున్నారు. శ్రీదేవి తన తండ్రి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆయన తరపున ప్రచారం చేసింది, కానీ చివరికి ఎన్నికల్లో ఓడిపోయింది. ఆమె లాంహే షూటింగ్లో ఉండగా ఆమె తండ్రి 1990లో గుండెపోటుతో మరణించారు. ఆమె తల్లి 1996లో మరణించింది. ఆమె 1995లో న్యూయార్క్లోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్లో బ్రెయిన్ ట్యూమర్పై చేయించుకున్న ఆపరేషన్తో బాధపడ్డ సమస్యల ఫలితంగా మరణించింది. నాడీ శస్త్రవైద్యుడు ఆమె మెదడు యొక్క తప్పు వైపు ఆపరేషన్ చేసి ఆమె దృష్టి మరియు ఇటీవలి జ్ఞాపకశక్తిని నాశనం చేసింది. ఇది ఆ సమయంలో యుఎస్ మీడియాలో విస్తృతంగా నివేదించబడింది. ఇది విజయవంతమైన కోర్టు పోరాటానికి దారితీసింది మరియు ఆసుపత్రుల కోసం వారి వైద్యపరమైన లోపాలను బహిర్గతం చేయడానికి అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ యొక్క ప్రతిపాదనను ప్రేరేపించింది. 2011లో ఈషా డియోల్ వెడ్డింగ్ రిసెప్షన్లో తన భర్త బోనీ కపూర్తో కలిసి శ్రీదేవి తన గోప్యత గురించి చాలా వివేకంతో ఉంటారు మరియు చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చారు లేదా వాటిలో తన వ్యక్తిగత జీవితాన్ని చర్చించారు. 1996లో ఆమె నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమార్తెలు, జాన్వీ మరియు ఖుషి. ఆమె కుమార్తెలు 2 నటీమణులు. స్క్రీన్పై బలమైన, ఉత్సాహభరితమైన మరియు ఉత్సాహభరితమైన మహిళగా ఆమె పాత్రలకు పేరుగాంచినప్పటికీ, శ్రీదేవి చాలా అంతర్ముఖుడు మరియు స్క్రీన్కు దూరంగా ఉండే వ్యక్తి. CNN-IBN ప్రతినిధి రాజీవ్ మసంద్ చెప్పారు. ఇంత బాధాకరంగా సిగ్గుపడే, స్క్రీన్ వెలుపల నిశ్శబ్దంగా, కెమెరాలు కనిపించినప్పుడు ప్రకృతి యొక్క శక్తిగా రూపాంతరం చెందిన వారిని నేను ఎన్నడూ ఎరుగను. ఆమె ఒక ఇంటర్వ్యూయర్ యొక్క పీడకల, కానీ చలనచిత్ర ప్రియుల కల. ఆమె రిజర్వ్డ్ స్వభావంపై వ్యాఖ్యానిస్తూ ఫస్ట్ పోస్ట్ చెప్పింది. మెరిసే, మాయా కళ్ళు మరియు అద్భుతమైన ముఖంతో గ్లామరస్ హీరోయిన్ వెనుక, స్వతహాగా సిగ్గుపడే స్త్రీ, తరచుగా అహంకారి అని తప్పుగా భావించబడుతుంది. నిజం ఏమిటంటే ఆమె సిగ్గుపడేది. ఆమె 4 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించినందున ఆమె అధికారిక విద్యను పూర్తి చేయలేదు. తన వయస్సు పిల్లలతో సంభాషించే అవకాశాన్ని పొందండి. తత్ఫలితంగా
ఆమె గుంపులు మరియు శబ్దం పట్ల తీవ్ర అయిష్టతను పెంచుకుంది. మరణం మరియు అంత్యక్రియలు. ఫిబ్రవరి 20, 2018న శ్రీదేవి మరియు ఆమె చిన్న కూతురు ఖుషి తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమాలోని అల్ జజీరా అల్ హమ్రాకు వెళ్లారు. పెళ్లి తర్వాత తన పెద్ద కూతురు జాన్వీ 21వ పుట్టినరోజు కోసం దుబాయ్లో కొన్ని రోజులు గడపాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె భర్త బోనీ కపూర్ ఫిబ్రవరి 22న లక్నోలో ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున పెళ్లి రోజున వారితో లేరు. అయినప్పటికీ అతను అప్పటికే తన భార్యను ఆశ్చర్యపరిచేందుకు ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి 24 ఉదయం అతను అతనితో మాట్లాడాడు. పాపా, నేను నిన్ను కోల్పోతున్నాను అని ఆమె చెప్పినప్పుడు. బోనీ ప్రకారం అతను దుబాయ్కి మధ్యాహ్నం 3:30 విమానంలో బయలుదేరాడు మరియు శ్రీదేవి బస చేసిన రూమ్ 2201లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో సాయంత్రం 6:20కి చేరుకున్నాడు. ఆమె మరియు బోనీ క్లుప్తంగా కలుసుకున్నారు. 30 నిమిషాల పాటు చాట్ చేశారు మరియు డిన్నర్ చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీదేవి స్నానం చేయడానికి మరియు భోజనానికి బట్టలు వేసుకోవడానికి వెళ్ళింది. బోనీ గదిలో వేచి ఉన్నాడు. 15 నుండి 20 నిమిషాల తర్వాత, దాదాపు రాత్రి 7 గంటలకు వారు ఆలస్యం అవుతున్నందున అతను ఆమెను పిలిచాడు, కానీ ప్రతిస్పందన పొందలేకపోయాడు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018కి ఆమె హోటల్ రూమ్లో ఆమె భర్త కనిపించిన చోట మరణించినట్లు ప్రకటించారు. మొదట, మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని ఆమె బావ సంజయ్ కపూర్ భారతీయ మీడియాకు ప్రకటించారు. అయితే ఆమె మరణంపై విచారణ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమైంది. 30 మరియు ఈ కేసును దుబాయ్ పోలీసులు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. అక్కడ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్, దుబాయ్ మరణానికి కారణం ప్రమాదవశాత్తు మునిగిపోవడం అని వెల్లడించింది. టాక్సికాలజీ నివేదిక కూడా ఆమె శరీరంలో ఆల్కహాల్ జాడలు కనుగొనబడ్డాయి మరియు ఆమె ఊపిరితిత్తులలో నీరు కనుగొనబడింది. ఆమె మరణ వార్త ఇంటర్నెట్ బూటకమని పుకార్లు రావడంతో ఆమె నిజంగానే చనిపోయిందని ఆమె బావ సంజయ్ కపూర్ ధృవీకరించారు. ఆమె అభిమానులు, సహనటులు మరియు ఇతర బాలీవుడ్ తారలు మరణానికి సంతాపం తెలుపుతూ ట్విట్టర్లో సంతాపాన్ని పోస్ట్ చేశారు. కొన్ని రోజుల పోలీసు విచారణ తర్వాత, ఫిబ్రవరి 27న శ్రీదేవి కేసు మూసివేయబడింది మరియు ఆ రోజు రాత్రి ఆమె మృతదేహాన్ని భారతదేశంలోని ముంబైకి తిరిగి తరలించారు. అష్రఫ్ తామరస్సేరి, అనిల్ అంబానీకి చెందిన ప్రైవేట్ జెట్లో ఆమె భర్త మరియు ఆమె సవతి కొడుకు అర్జున్ కపూర్ ద్వారా ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేశారు. ఆమె అంత్యక్రియలు ఫిబ్రవరి 28న ముంబైలోని విలే పార్లే సేవా సమాజ్ శ్మశానవాటికలో జరిగాయి. అంత్యక్రియలను ఆమె భర్త బోనీ కపూర్ నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి మరియు ఆమె అంత్యక్రియల వద్ద గన్ సెల్యూట్ కూడా అందుకుంది. ఆమె చితి ఆమె భర్తచే వెలిగించబడింది. మార్చి 3న శ్రీదేవి చితాభస్మాన్ని ఆమె భర్త మరియు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్ మరియు ఖుషీ కపూర్ చెన్నై మీదుగా తమిళనాడుకు తరలించి, తర్వాత రామేశ్వరం తీరంలోని సముద్రానికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నివాళులు మరియు ప్రతిచర్యలు. ఆమె మృతి పట్ల సినీ పరిశ్రమ, స్నేహితులు, అభిమానులు సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా స్పందించారు. ఆమె భర్త బోనీ కపూర్ ఇలా వ్రాశాడు: ప్రపంచానికి ఆమె వారి చాందిని, అత్యుత్తమ నటి, వారి శ్రీదేవి, కానీ నాకు ఆమె నా ప్రేమ, నా స్నేహితురాలు, మా అమ్మాయిలకు తల్లి, నా భాగస్వామి. మా కుమార్తెలకు ఆమె వారి సర్వస్వం, వారి జీవితం, ఆమె మా కుటుంబం నడిచే అక్షం. భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీదేవి మరణం పట్ల సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో అతను ఇలా పేర్కొన్నాడు: ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంతో బాధపడ్డాను. ఆమె సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖురాలు. ఆమె సుదీర్ఘ కెరీర్లో విభిన్న పాత్రలు మరియు చిరస్మరణీయమైన ప్రదర్శనలు ఉన్నాయి. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు ఆమె కుటుంబం మరియు అభిమానులతో ఉన్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇలా వ్రాశాడు: సినీ తార శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందింది. ఆమె లక్షలాది మంది అభిమానుల హృదయ విదారకాన్ని మిగిల్చింది. మూండ్రం పిరై, లంహే మరియు ఇంగ్లీష్ వంటి చిత్రాలలో ఆమె నటన ఇతర నటీనటులకు స్ఫూర్తిగా నిలిచింది. నా సంతాపం ఆమె కుటుంబానికి మరియు సన్నిహితులకు.
లోఖండ్వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో మరియు ఆమె అంత్యక్రియలకు సినీ వర్గాలకు చెందిన పలువురు మరియు శ్రీదేవి సమీప బంధువులు నివాళులర్పించారు. వేలాది మంది అభిమానులు తమ నివాళులర్పించేందుకు వీధుల్లోకి వచ్చారు. సెలబ్రేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి శ్మశానవాటిక వరకు ఊరేగింపు కోసం తరలివచ్చిన అభిమానులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. 7,000 మందికి పైగా జనం ఉన్నట్లు సమాచారం. శ్రీదేవి అంత్యక్రియలు 4వ అత్యధిక సంతాప వ్యక్తులను ఆకర్షించాయని అంచనా వేయబడింది. హిందీ చలనచిత్ర పరిశ్రమ నుండి భారతదేశంలోని రాజకీయేతర చలనచిత్ర ప్రముఖులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ మరియు రాజేష్ ఖన్నాల అంతకుముందు జరిగిన 3 అతిపెద్ద అంత్యక్రియల కంటే దిగువన ఉంది. వారసత్వం మరియు ప్రభావం. శ్రీదేవి భారతీయ సినిమా యొక్క గొప్ప మహిళా తారలలో ఒకరిగా పరిగణించబడుతుంది. ఒక నటుడిగా ఆమె శ్రేణికి గొప్పగా పరిగణించబడుతుంది. విమర్శకులు ప్రశంసించారు, ముఖ్యంగా ఆమె హాస్య సామర్థ్యాలు మరియు నర్తకిగా ఆమె నైపుణ్యాలను. 1980లలో శ్రీదేవి భారతీయ వినోద పరిశ్రమలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళ. మిస్టర్ ఇండియాలో ఆమె పాత్ర కోసం ఆమెకు అప్పటికి అపూర్వమైన 11 లక్షల రూపాయలు. ఆమె అత్యధిక పారితోషికం పొందిన భారతీయ నటిగా నిలిచింది. ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయబడింది. భారతీయ సినిమా 100 ఏళ్ల సందర్భంగా CNN నిర్వహించిన 2013 జాతీయ పోల్లో శ్రీదేవి 100 సంవత్సరాలలో భారతదేశపు గొప్ప నటి మరియు UK పోల్లో ఆమె 10 స్థానంలో నిలిచింది. 100 గొప్ప బాలీవుడ్ స్టార్స్. అదే సంవత్సరంలో 2012లో శ్రీదేవి అన్ని కాలాలలో అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ నటీమణుల జాబితాలో NDTV ద్వారా నం. 2 స్థానంలో నిలిచింది. శ్రీదేవి 1983 నుండి 1993 వరకు బాక్స్ ఆఫీస్ ఇండియా యొక్క అగ్ర నటీమణుల జాబితాలో కనిపించింది. ఫస్ట్ పోస్ట్లోని ఒక శిలాఫలకం శ్రీదేవి చలనచిత్రాలలో భాగాలను తిరస్కరించడానికి నటిగా తగినంత ముఖ్యమైనదని సూచించింది, మరియు ది న్యూస్ మినిట్ ఆమెను అనేక విధాలుగా పాత్ బ్రేకర్ అని పేర్కొంది. ది గార్డియన్ ఆమెను భారత చలనచిత్రంలో తిరుగులేని రాణి అని పిలిచింది. శ్రీదేవికి ఆమె చేసిన చిత్రాలను మించిన గుర్తింపు లేకుంటే ఆమె లేని భారతదేశంలో ప్రేక్షకులకు సినిమాల భావన లేదు. మీరు జన్మించిన యుగం లేదా మీరు ఇష్టపడే నటులతో సంబంధం లేకుండా హిందీ సినీ అభిమానుల విశ్వరూపం విభజించబడింది. శ్రీదేవి మరియు ఇతరుల వంటి 2 విలక్షణమైన సమూహాలు. ఒక విధంగా వారి పూర్వీకుల నుండి తీసుకున్న ఇతర దిగ్గజ తారల మాదిరిగా కాకుండా శ్రీదేవి నిజంగా ఎవరినీ భర్తీ చేయలేదు మరియు బహుశా ఈ అంశం ఆమెను ప్రత్యేకంగా మరియు అసమానమైనదిగా చేస్తుంది. శ్రీదేవి ప్రభావంపై ఫస్ట్ పోస్ట్. సినీ విమర్శకుడు సుకన్య వర్మ శ్రీదేవిని ఒక రకంగా అభివర్ణించారు. ఆమె ఇలా రాసింది: శ్రీదేవి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆమె కెమెరా ముందు పూర్తిగా నిరోధించబడటం. శ్రీదేవిని మీడియా పబ్లికేషన్స్ ఫ్యాషన్ ఐకాన్గా పేర్కొన్నాయి. దుస్తులలో ఆమె అభిరుచి వైవిధ్యమైనది మరియు స్టైలిష్ క్యాజువల్ నుండి ఐశ్వర్యవంతంగా గంభీరమైనది. ఆమె 2008లో ఫ్యాషన్ మోడల్గా అరంగేట్రం చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్లో డిజైనర్లు ప్రియా మరియు చింతన్ల కోసం నటి దుస్తులను మోడల్ చేసింది. మరుసటి సంవత్సరం ఆమె HDIL ఇండియా కోచర్ వీక్లో ఆభరణాల డిజైనర్ క్వీనీ ధోది యొక్క పనిని ప్రదర్శించింది. ఆమె మళ్ళీ 2010లో లాక్మే ఫ్యాషన్ వీక్లో పనిచేసింది మరియు ఢిల్లీ కోచర్ వీక్ 2012లో సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన దుస్తులను చూపుతోంది. ఆమె అనేక ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్పై కూడా కనిపించింది. 2007లో ఆమె హై బ్లెడ్జ్ కవర్పై ది గాడెస్ రిటర్న్స్ అనే ట్యాగ్లైన్తో కనిపించింది. 2011లో ఆమె మేరీ క్లైర్ ముఖచిత్రంపై కనిపించింది మరియు 2012లో ఆమె లోఫసీల్ ముఖచిత్రంపై కనిపించింది. 2013లో శ్రీదేవి హిందూస్థాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా టుడేలో ప్రస్తావనకు వచ్చిన వోగ్ ముఖచిత్రంపై కనిపించింది. 2015లో సిరోక్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ మరియు స్టైల్ అవార్డ్స్లో శ్రీదేవి అల్టిమేట్ దివా అవార్డును అందుకుంది. శ్రీదేవి నటనా శైలి మరియు సాంకేతికత ప్రభావవంతంగా ఉన్నాయి మరియు జూహీ చావ్లా, కరిష్మా కపూర్, కాజోల్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా, కరీనా కపూర్ ఖాన్ వంటి అనేక మంది నటీమణులకు స్ఫూర్తినిచ్చాయి. 2019 ప్రియాంక చోప్రా జోనాస్, కత్రినా కైఫ్, విద్యా బాలన్, దీపికా పదుకొనే, అలియా భట్ మరియు సౌమిత్రిషా కుందు ఆమెను స్ఫూర్తిగా పేర్కొన్నారు.
టైమ్ మ్యాగజైన్ కోసం ఒక ముక్కలో ప్రియాంక చోప్రా ఇలా వ్రాశారు, ప్రతి ఒక్కరూ ఆమెను కోరుకుంటారు మరియు ఆమెలా ఉండాలని కోరుకుంటారు. ఆమె చిన్నపిల్లగా, పెద్దగా, ఫన్నీగా, గంభీరంగా, మోసపూరితంగా, సెక్సీగా ఉండవచ్చు. ఆమె అంతిమ నటి. ఆమె నా బాల్యం మరియు నేను నటుడిగా మారడానికి పెద్ద కారణాలలో ఒకటి. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్లో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషించింది. అత్యంత అసాధారణమైన చర్యలో, భారతీయ వినోద పరిశ్రమ నుండి సాధారణంగా ప్రస్తుత మరియు మాజీ ప్రధానులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులకు మాత్రమే ప్రత్యేకించబడిన పూర్తి రాష్ట్ర గౌరవాలు పొందిన కొద్దిమంది వ్యక్తులలో నటి ఒకరు. 90వ అకాడమీ అవార్డుల వేడుకలో 2018లో మెమోరియం విభాగంలో శ్రీదేవిని చేర్చారు. 13 ఆగస్టు 2019న శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ త్వరలో ఆమెకు మైనపు విగ్రహాన్ని అంకితం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విగ్రహం మిస్టర్ ఇండియాలోని హవా హవాయి అనే ఐకానిక్ పాటలో శ్రీదేవి రూపానికి ప్రతిరూపం. ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్తో కలిసి ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్ మరియు ఖుషీ కపూర్ ఈ వేడుకకు హాజరయ్యారు. 2018లో రచయిత్రి మరియు పాత్రికేయురాలు లలితా అయ్యర్ ఆమెపై జీవిత చరిత్రను రాశారు. 2019లో రచయిత మరియు స్క్రీన్ రైటర్ సత్యార్థ్ నాయక్ శ్రీదేవి జీవిత చరిత్రను రాశారు. పుస్తకం శ్రీదేవి ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ద్వారా ప్రచురించబడింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ది హిందూ లలో సానుకూల సమీక్షలను అందుకుంది మరియు ఇండియా టుడే, ది వీక్, మిడ్ డే, వోగ్ ఇండియా మరియు మొదటి పోస్ట్ పౌర పురస్కారాలు. ఏప్రిల్ 5, 2013న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పెట్టుబడి వేడుకలో శ్రీదేవికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1991 ఖుదా గవా కోసం ఆర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, 2013 పద్మశ్రీ, భారత ప్రభుత్వం నుండి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం. ప్రత్యేక గౌరవాలు 1990 భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డు. 1997 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళాసరస్వతి అవార్డు. 2003 లచ్చు మహారాజ్ అవార్డు. 2003 భారతీయ సినిమాలో ఆమె చేసిన కృషికి వంశీ అంతర్జాతీయ అవార్డు. 2003 భారతీయ సినిమాకి సహకారంగా మామీ అవార్డు. 2008 ఫిక్కీ లివింగ్ లెజెండ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ అవార్డు. 2009 నుండి 33వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో హిందీ సినిమాకి అందించినందుకు ప్రత్యేక గౌరవం. 2013 సినిమాకి ఆమె చేసిన కృషికి కేరళ ప్రభుత్వం గౌరవించింది. 2013 బ్రిటిష్ ఆసియా వారపత్రిక ఈస్టర్న్ ఐ ప్రచురించిన 100 సంవత్సరాల భారతీయ సినిమా 100 గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్స్ జరుపుకునే యూకే పోల్లో బాలీవుడ్ మహిళా నటీమణులలో 4 ర్యాంక్ పొందింది మరియు మొత్తం జాబితాలో 10 స్థానంలో నిలిచింది. 2013 సిఎన్ఎన్ఐబిఇన్ పోల్లో ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ఆల్ టైమ్ గా ఓటు వేయబడింది. 2013 నుండి 100 సంవత్సరాల భారతీయ సినిమాకి చేసిన కృషికి భారత రాష్ట్రపతి మెడాలియన్ ఆఫ్ హానర్. 2014 చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుండి స్ఫూర్తిదాయక ఐకాన్ అవార్డు. 2018 సినిమాకి అందించిన ఆసియన్ అవార్డు. 2018 నుండి 71వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టైటాన్ రెజినాల్డ్ ఎఫ్ లూయిస్ ఐకాన్ అవార్డు. 2018 ది ఏషియన్ అవార్డ్స్ లో సినిమాలో అత్యుత్తమ విజయం. 2019 నుండి 2018కి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు. 2023 ఆమె 60వ జన్మదినోత్సవం సందర్భంగా గూగుల్ డూడల్ విడుదలైంది.